ప్రభాకర్ గవర్నమెంట్ విప్, దెందులూరు ఎమ్మెల్యే, ఎంపీటీసీగా పొలిటికల్ ఎంట్రీ. మీసం మెలేస్తూ ప్రత్యర్థిపై పబ్లిక్గా తొడగొట్టడమే కాదు, పోలీసులను కూడా చూడకుండా చేయి చేసుకుంటాడు. ఎంఆర్ఓ వనజాక్షి దాడి వ్యవహారంలో అన్పాపులర్ అయిన చింతమినేనికి మాస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈయన గారి పొలిటికల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ను పరిశీలిస్తే 37 కేసులు, ఏలూరు త్రీటౌన్లో రౌడీ షీట్, అనేకసార్లు కటకటాలు, వెరసి 2 సార్లు శాసనసభకు ఎన్నిక. రాజకీయాన్ని, రౌడీజాన్ని సమపాళ్లలో చూసే చింతమనేనికి ఏది వృత్తి, ఏది ప్రవృత్తి? ఇసుక వ్యాపారంలో మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? ₹1 కూడా సంపాదించాలి. అంటే ₹1 కూడా సంపాదించాలి. అసలు వ్యాపారం చేయలేదంటారా? చేశా. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో శాండ్ ఇచ్చారో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు నేను శాండ్ కాంట్రాక్టర్గా ఉన్నాను. బేసిక్గా నేను శాండ్ కాంట్రాక్టర్ని. అప్పుడు నేను వ్యాపారం చేశాను, డబ్బులు సంపాదించాను, జనానికి ఖర్చు పెట్టాను. రాజకీయంగా అది నా పరపతి నాకు ఉపయోగపడింది. అంతే తప్ప నేనేమి సంపాదించుకుని నేను దాచుకుంది లేదు, నేను ఉంచుకుంది లేదు, చేసింది లేదు. ఎమ్మెల్యే గారు, మనలో మన మాట మాట్లాడుతున్నా. నిజం చెప్పండి. నిజమే చెప్తా. ఎంఆర్ఓ వనజాక్షి కేసులో ఏం జరిగింది? అదేమీ జరగల. అదంతా వనజాక్షి గారు చేసుకున్నటువంటి, ఆమె ఫోకస్ అవటానికి, ఆమె ఏదో ఒక ఎమ్మెల్యే మీద కొట్లాడారంటే పెద్ద వీరనారి అవుదాం అనుకుని ఆమె చేసుకుంది తప్ప అసలేమీ వనజాక్షి కేసులో ఏమీ జరగలేదు. అసలు ఎందుకు ఆమె అలా చేసింది? ఆమె అడగాలి. మీకు ఆమెకు రాజకీయ గొడవలు మీరు అడగాల్సిన మాట వనజాక్షి గారి గురించి వనజాక్షి గారితో మాట్లాడండి. ఈ సమక్షంలో ఒక మహిళా ఎంఆర్ఓ మీద మీ అనుచరులు దాడి చేస్తూ ఉంటే మీరు దగ్గరుండి చూశారు. మీరు ఒక మాట చెప్తానండి. చెప్పండి. ఒక మహిళా ఎంఆర్ఓ లాగా ఆమె ప్రవర్తించలేదు. మీరు ఆ రోజు వనజాక్షిని కొట్టమని చెప్పి సైగ చేసింది మీరు కాదా? సైగ చేస్తే కొడతారండి? సైగ చేశారంటారండి. డ్వాక్రా సంఘాల వాళ్ళు ఆమె పొంపుగాడ ముష్టి యుద్ధం లాగా కలబడుకుని ఒకరి మీద ఒకరు పడ్డారు. ఏం చెప్పమంటారు? అంటే మీరు ఉండగానే జరిగింది. నేనుండగానే జరగబట్టి నేను ఎడదీయగలిగాను. నేను ఎడదీసినప్పుడు మంచినీళ్ళు ఇచ్చింది నేను, తీసుకెళ్లి కూర్చోబెట్టింది నేను. ఆమె అప్పుడు అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే మీ టీవీలోనే పేపర్లోనే చూసిందో, అంటే కొట్టించింది మీరు, వినండి, ఆ తర్వాత ఓదార్చింది మీరు అంటారా? మీ టీవీలోనే పేపర్లోనే చూసి మీరిచ్చి, మీకు మసాలా కావాలి కదా, మీ మసాలా కోసం ఆమె పెద్ద, మొన్న సినిమా వచ్చింది రుద్రమదేవి సినిమా లాగా, ఆమె రుద్రమదేవి అవుదామని ఆవిడ జీవించింది. ఒక ఎంఆర్ఓ పట్ల ఎలా ప్రవర్తించాలో శాసనసభ్యుడిగా నాకు తెలియదా? కానీ ఎవరు హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. మీరు ఎంతమందిని బెదిరిస్తూ వెళ్తారు? అధికారులు అంటే మీరు ఇంచెత్తు విలువ లేదు, గౌరవం లేదు.